మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి మా కాంబినేషన్లో 6వ సినిమా F2 ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయాలి. గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు బాబు క్యారెక్టర్ బాగా హైలైట్ అయిందని చెప్పేసి కిడ్స్ కా బహుత్ అచ్చా హై. వెంకటేష్ వాళ్ళ కొడుకు యాక్టింగ్ చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడండి, బాగా సూపర్ డూపర్ హిట్. ఇక్కడ నరేష్ క్యారెక్టర్ ఫన్నీగా ఉంది, ఓకే జోయల్లో తీసుకోవచ్చు. అతను కూడా కామెడీ ఎక్కువ, కంపేరింగ్ టు సీఎం అతనిది ఎక్కువ ఉంది కామెడీ. ఇక్కడ ఫుల్ కామెడీ అండి, ఫుల్ ఎంటర్టైన్ మూవీ. వెళ్ళి చూడండి, మీరు కూడా వెళ్ళి చూడండి. ఎందుకు వెయిట్ చేస్తాను, గో అండ్ సీ అండ్ వాచ్ ద మూవీ. 200-500% ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ అచ్చా హిట్ होने वाला है. అర్థమైపోతుంది కదా, మంచి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. చాలా బాగుందండి, ఒకటే టైమింగ్, ఎక్కడ బోర్ కొట్టలేదు. డాకునే ఫస్ట్ లేదు సార్, బాగుంది. ఉంది మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇంకా టీచర్స్ గురించి చెప్పారు. యాజ్ ఎ టీచర్గా నేను కూడా ఆ టీచర్ని రెస్పెక్ట్ చేయడం, మనకి కూడా వెనకాల ఎప్పుడో కూడా ఒక టీచర్ ఉండుంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అది మెసేజ్ చాలా నచ్చింది. కొట్టారండి, అదే ఫేమస్ అయింది అందులో. అదే చాలా అవును, అదే చాలా బాగుంది, చూడొచ్చు. నాకైతే అది లాస్ట్ ఫైటింగ్ సీనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది. బుల్లిరాజ్ క్యారెక్టర్ ఏ విధంగా నచ్చింది మేడం మీకు? బుల్లిరాజ్ క్యారెక్టర్ అంటే హీరో వాళ్ళ సన్ మేడం, ఆయన బాగా తీసాడు. చిన్నపిల్లగాడు అయినా ఫేమస్ గా డైలాగ్స్ అన్ని చాలా బాగా చేస్తాడు, ఎక్కలేదు. ఆయనది కామెడీగా బాగానే ఉందమ్మా, బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ ఓకే, చాలా నాళ్ళకి చూసాం తంది, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ మొత్తం ఉందండి మూవీ అంతా, కామెడీగానే ఉంది. అక్కడక్కడ ఎమోషన్ కూడా ఉంది, ఏమంటారో మన మాస్టర్ ఎమోషనల్ అవన్నీ కలగలుపుగా బాగుందండి మూవీ. 5 to 5 ఇవ్వచ్చు వెంకటేష్ మూవీ. చాలా అవును చాలా రోజుల తర్వాత నేనైతే సాటిస్ఫై అయినా. సెంటిమెంట్లు ఎవరు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంట్. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామ. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్, సోషల్ మీడియాని షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్. కామెడీ సీన్స్ అల్టిమేట్. రేట్ 5 to 5. సినిమాల పాటలు అన్ని బాగున్నాయి అన్న. కంప్లీట్ ఫ్యామిలీ అవును, ఫ్యామిలీ విన్నర్. ఇది 3 సినిమాలు. సినిమా చూసినాం, వెంకటేష్ గారి చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. అనిల్ రావిపూడి తీసిన సినిమా కొత్తగా ఒక డిఫరెంట్ గా లేడీస్ కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా. ఇది ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా. చాలా బాగుంది. ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ చాలా రోజులు 2 times ఓటీలు చూసాం. మళ్ళీ తర్వాత స్క్రీన్ మీద కనిపించిన మళ్ళీ వెంకటేష్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. కొత్తగా తీసిర్రు. కామెడీ బాగుంది. కామెడీ ఒక గురువు అంటే ఏందో రెస్పెక్ట్ గురువు అనేది, ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. అదే సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలక పాట కూడా చాలా రమణ బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్.
కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అనిల్ రావిపూడి చూసేది కామెడీ చూస్తాం, ఇది కొత్త డిఫరెంట్గా చూసినాం, మంచిగా తీసినాం. మెయిన్ సంక్రాంతి విన్నర్స్ అందరు ఉన్నారు, కాకపోతే ముందు స్థానంలో అయితే బాలకృష్ణ, సెకండ్ స్థానంలో వెంకటేష్, థర్డ్ స్థానంలో రామ్ చరణ్ జరిగింది. ఆ మూవీ విషయానికి వస్తేప్పుడు నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేనేం అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎందుకంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. ఓకే, వచ్చినందుకు అలాగే ఉంది అండ్ ఎంగేజింగ్గానే తీస్తారు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ అని నాకు అనిపించింది. ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట. ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్లో కొన్ని నవ్వురాని సన్నివేశాలు కూడా ఉంటాయి, నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్లో బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అంటే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అనమాట. ఆబ్వియస్లీ సంక్రాంతి క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. సో అది ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, అండ్ మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయిందనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 3-4 సాంగ్స్ 4 సాంగ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్, ఈ 3 సాంగ్స్ చాలా బాగుంది. మూవీ ఏకదమ్ ఉందండి, ఫ్యామిలీతో పిల్లలతో అందరు చూడవచ్చు. సెన్సార్ అంటూ ఏం లేదు, హ్యాపీగా అందరు కలిసి చూడొచ్చు ఈ సినిమాని. ఒక వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని మంచిగా కామెడీగా చూపించారు సార్. అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీతి చూపించారు సార్. అవి మన థియేటర్లోనే చూడాలి, చాలా బాగుంది సార్. కామెడీ F3 కన్నా F4 టైంలో ఇంకా F4 పనిచేయదండి, యాక్సెప్ట్ ఉందండి కామెడీ. హీరోయిన్స్ ఇద్దరు ఒకరు మధ్య రాజీ ఇవ్వట్లేదండి, మంచి కొట్టుకోవడం, తన్నుకోవడం, మంచి కామెడీ చేస్తారు సార్. మీనాక్షి గారును మన ఐశ్వర్య గారు చాలా బాగా తీశారండి. 3 హ్యాట్రిక్ ఖచ్చితంగా పడిందండి. అనిల్ రావు గారు అని వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ వస్తుంది. ప్రజెంట్ అయితే నిన్నటి వరకు అయితే బాలకృష్ణ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు ఖచ్చితంగా వచ్చారు సార్. ఫ్యామిలీ పరంగా అందరూ చూసేది, సెన్సార్ ఆప్షన్ ఏం లేదు, అంత హ్యాపీగా చూడవచ్చు. ఏది నచ్చింది? మూడు సినిమాలు ఏది నచ్చింది? గేమ్ చేసే అన్ని బాగున్నాయా? చాలా బాగుంది. హైలైట్స్ మూవీలో మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, మంచి కామెడీ ఉంది, సందర్భం చాలా బాగుంది మూవీ. డిఫరెంట్ ఫ్యామిలీతో రండి, మంచిగా నిజంగా నవ్వుకోవచ్చు. ఒక 2 అవర్స్ మన బాధలు బంధాలు మర్చిపోయి మంచిగా సంతోషంగా నవ్వుకోవచ్చు. చాలా బాగుంది. అసలు సినిమాతో నవ్వుకోవడమే సార్, నో క్వశ్చన్, నవ్వుతూనే ఉండొచ్చు. మెసేజ్ ఉంది, అది మెసేజ్ నేను రివీల్ చేయకూడదు. యాజ్ ఆడియన్గా సినిమా చూసే ఆ రివీల్ అది చేస్తాం, బాగుంటుంది. 3.5 బట్ చూడొచ్చు. ఇక రేటింగ్తో ఎవరు ఏ రేటింగ్ చెప్పినా నమ్మకండి, ఇంటిల్లి పాతో వచ్చి మంచిగా నవ్వండి. డబల్ ధమాకా బ్లాక్ బస్టర్ 100 పక్క. సూపర్ క్లీన్గా ఉంది సినిమా, ఎటువంటి న్యూసెస్ లేదు, చాలా నీట్గా. ఒకటి కాదు, 2 మెసేజ్లు ఉన్నాయి. ఒకటేమో మన చిన్నప్పుడు మాస్టర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలని, రెండోదేమో అబ్బాయిల కోసం, అది ప్రతి అబ్బాయికి లవర్ ఉంటుంది, సో వైఫ్కి చెప్పకూడదని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. అని ఫుల్ త్రూ అవుట్ కామెడీ త్రూ, అంటే ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ మధ్య ఉండే ట్రాక్ బాగుంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి వెంకటేష్ కొడుకు కింద ఒక అబ్బాయి నటిస్తూ అవసరం అనమాట. సూపర్ కామెడీ. బీమ్స్ కూడా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చాను. పండగ చేసుకోకుండా ఇక్కడ పండగ చేసుకున్నంత ఫీలింగ్లా ఉందండి, చాలా బాగుంది. ఇంట్లో ఫీలింగ్ అనేది ఇక్కడ చేసుకున్నట్టు పండగ చాలా బాగుంది. మెసేజ్ అంటే పిల్లలకి వైఫ్లకి చాలా, మీరు పెళ్ళైన వాళ్ళు అయితే మీ పిల్లల్ని తీసుకొని రండి, కానీ మీకు ఎక్స్ లవర్ గుర్తుకు వస్తే మటుకు అది మీ అభిప్రాయం కాదు, మీ పిల్లని కొడుతుంది. నిజంగా సినిమా మొత్తం ఫన్ ఉంది. అనిల్ రావిపూడి గారు నిజంగా ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి సినిమాలో స్టోరీ ఏం లేదండి. డాకు మహారాజ్ కానీ, గేమ్ చేంజర్ కానీ అంత స్టోరీ లేదు.
కానీ ఆ సినిమా ఎలివేషన్ షార్ట్స్ వల్ల హిట్ అవుతున్నాయి. కానీ దీంట్లో ఎలివేషనే కామెడీ. నిజంగా నరుకోడాలు లేవు, నరకటగాలు లేవు, నవ్వుడాలే, ఖాళీ నవ్వుడాలి. కంపల్సరీ అండి. ఈరోజు అసలు వెంకటేష్ గారి కెరీర్లోనే అసలు టికెట్స్ ఏం లేవు, బుక్ ప్రైస్ అంతా బద్దలైపోయిందంటే ఫ్యామిలీస్ తలుచుకుంటే ఏ సినిమా అయినా హిట్ కొట్టగలదు. ఆఫ్టర్ దిల్ రాజు గారికి శతమానం భవతి ఎంత సర్ప్రైజ్ హిట్ ఇచ్చిందో సంక్రాంతికి వస్తున్నా కూడా అంత సర్ప్రైజ్ హిట్ అని నా అభిప్రాయం అండి. నా 4 అండి. దీంట్లో బుడ్డోడు కూడా ఉన్నాడు, ఫ్యామిలీస్తో రావచ్చు. ఆ బుడ్డోడు కామెడీ కూడా అద్దూర్స్ వెంకటేష్ గారు అబ్బాయిగా చేశారు, సూపర్గా ఉంది. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మా విజయవాడ అయినా గోదావరి బాగుంది, చాలా బాగుంది. మాది విజయవాడ ఫ్యామిలీ ఇది చాలా బాగుంది. గోదావరి సీన్స్ బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. యాక్టింగ్ కూడా బాగుంది, కమెడియన్స్ యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. సంక్రాంతికి వస్తున్నా మాత్రం తగ్గేదే లేదు. వైడి రాజు మాత్రం బొమ్మ చింపేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు, నా పేరు వైరాజు. అవును, సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్కి ఎవరికి తక్కువ కాకుండా లెవెల్ సేమ్ ఇచ్చిండు. ఇద్దరికి ఎవరికి తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా భార్య పరంగా ఎక్స్ లవర్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసింది భయ. అనిల్ రాయపూరి చాలా గెట్. లే ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బాగలేదు అనేది లేదు, కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సూపర్. సౌందర్య కంటే బాగా నటించింది ఐశ్వర్యరాయ్ గారు. మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్గా క్లీన్గా బాగా చేసింది భయ. సూపర్. మాత్రం బొమ్మ చింపి పడేసింది. సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారు, అది పక్కా విక్కడి. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ళ బ్యాక్ 64 ఉంటాడు కదా, 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళ దాకా చూపించింది వెంకటేష్ గారు. యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ. సూపర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఆఫ్ 10. డెఫినెట్లీ డాకు మహారాజ్ తర్వాత మళ్ళీ ఈ మూవీ, ఈ 2 మూవీసే ఫుల్. ఈ సంక్రాంతికి అందరికీ ఫుల్ హ్యాపీ. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, అదే అంటున్నాను కదా. మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఇవాళ రేపు ఏంటంటే లవ్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎలా అంటే కంపల్సరీ అందరికీ మ్యారేజ్కి ముందు అనేది ఒక లవ్ అనేది ఉంటుంది అనేసి, అది ఉంటుందో లేదో కంపల్సరీ తెలియదు. బట్ ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూవీ టచ్ అవుతుంది చాలా హార్ట్కి. వాళ్ళు మర్చిపోయిన లవర్స్ని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా కూల్గా అండ్ పీస్ఫుల్గా ఉంది. కామెడీ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము మూవీకి, సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ విత్ ఫ్యామిలీ. సాంగ్స్ అంటే దాంట్లో వల్గారిటీ ఏం చూపించకుండా అండ్ మనం అందరం ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది, లైక్ నాకు నచ్చింది. ఇది ఫ్యామిలీ పరంగా అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. మీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకుంటే నార్మల్గా మ్యారేజెస్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రము బీ కేర్ఫుల్. వైఫ్స్కి మాత్రము లవర్స్ గురించి అయితే చెప్పకండి, చెప్పారంటే ఇంకా మీకు ఎముడికి కనిపిస్తాడు మీకు. సో అది సెకండ్ హాఫ్ ఇంకా కామెడీ ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు కామెడీ ఉందని చెప్పి? ఎవరి మాటలు నమ్మకండి. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఉందో సెకండ్ హాఫ్ కూడా అదే కామెడీతో రన్ చేశాడు. కొంచెం నేను ఏమనుకున్నా అంటే ఇంటర్వెల్ తర్వాత ల్యాగ్ అవుతుందేమో అనుకున్నాను, అదేం లేదు, ల్యాగ్ అయితే ఏం లేదు. జెన్యూన్గా చెప్తున్నాను, లిటరలీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా నచ్చేస్తుంది. వైఫ్ ఇటు పక్కన ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఇటు పక్కన ఉంటుంది. ఇద్దరు గుద్దులాటతోటి పాపం మన వెంకీ మామ ఎంతగానం సఫర్ అయి ఉంటాడో అసలు నిజంగా దేవుడికే తెలియాలి. ఇది మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాము. బ్లాక్ బస్టర్ అయితే ఏదని చెప్పాను కానీ ఫెయిల్యూర్ మాత్రం చెప్తాను. గేమ్ చేంజర్ అయితే ఫెయిల్యూర్. ఈ సినిమాలో నవ్వుతానే ఉంటావునా, ఒక్కసారి ఈ సినిమాకి రండి దయచేసి. గేమ్ చేంజర్, డాకుమారు అన్ని సినిమా చూసారు, ఒక్కసారి ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ హిట్ సినిమా. ఎక్కడ సినిమా వచ్చిపోయింది. అరే ఏం తీసినా సినిమా మాత్రం మొత్తం ఏమి సినిమా అన్న తెచ్చుకోవాలన్నా ఇగో ఇట్లా అయిపోయింది చూసా. నవ్వి నవ్వి
ఆహా. ఈ సినిమాకి ఖచ్చితంగా కోటి కాదు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు వచ్చిన తక్కువే. ఈ సినిమా ఎందుకు ఆడదు? నేను చూస్తా, నేను రంపిస్తా ఈ సినిమాకి. లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నేను రంపిస్తా. రంపకపోతే ఈ సినిమాకి 1,00,000 కోట్లు రాకపోతే నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతా. ఈ సినిమా ఉందన్నా, అబ్బా 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 అన్నా, సినిమాలో ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్ని ఇచ్చి పడేసి, సాంగ్స్, ఫైట్లు, అబ్బా బాబా, స్టోరీ మొత్తం మిక్సీలో పట్టేసి, కామెడీ మొత్తం మిక్సీలో పట్టేసి, గ్రాండింగ్ చేసేసి, నీళ్లు తాగేసాం అంతే. మిక్సీలో పట్టేసి. దిల్ రాజు గారు కూడా ఇప్పుడే వచ్చారు అదే సినిమాకి వచ్చి దిల్ రాజు గారు కూడా చాలా సంతోషపడ్డాడు. నవ్వి దిల్ రాజు గారు నేను ఇద్దరు నవ్వి పడిపోయినాం థియేటర్లో. జనాలందరూ కూడా పడిపోయారు. అబ్బా అబ్బా, ఏం సినిమా అన్న, సూపర్ సినిమా. ముందుగా అనిల్ రావు యాక్షన్కి మస్తు హ్యాట్సాప్ చెప్పాలి. ఫస్ట్ అనిల్ రావు డైరెక్టర్ కి హ్యాట్సాప్ చెప్పాలి, అంత బాగా తీసిండు. అదే విధంగా హీరోయిన్ మాత్రం అరే ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం ఒక మళ్ళీ అప్పట్లో సౌందర్యం మనకి ఎంత మిస్ కాలేదో మళ్ళీ ఇప్పుడు సౌందర్యం ఉన్నట్టు అనిపించింది మనకు. వెంకటేష్ పక్కకి అంత బాగా ఒక సౌందర్య, సిమ్రాన్ సౌందర్య, ఒక రీచా మనకు అలా అనిపించింది. హీరోయిన్ సిల్క్ స్మిత మధ్య మధ్యలో అట్లా అనిపిస్తుంది హీరోయిన్. అంత బాగున్నది హీరోయిన్ కూడా. జత మాత్రం బాగా కట్టింది, సూపర్ ఉంది అండి. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండి. అక్కడెక్కడో తీసుకొని పోయి చివరికి మెసేజ్ ఇచ్చారు, గురువుని గుర్తించండి అనేటువంటిది. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ ఇది మూవీ. బట్ ఓవరాల్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ నవ్వుకోవచ్చు. సంక్రాంతికి ఒకసారి వచ్చినాం కాబట్టి ఒకసారి చూడొచ్చు అని అనిపించింది ఫీలింగ్ నాకు. చూసేసాను. బట్ మిగతాది మీరు కూడా తలా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అయితే సంక్రాంతి పండగ రేటింగ్ ఇస్తారా? మా పండగని ఆస్వాదిస్తారు కాబట్టి. బట్ ఇద్దరు అందాల భామల మధ్య వెంకీ గారు నలిగిపోవడం అనేటువంటిది కొత్తగా ఉంది. సో పాతదే కానీ బట్ కొత్తగా అనిపించింది అనమాట. సో ఆమె హీరోయిన్ పేరు తెలీదు. ఇద్దరు బాగానే చేశారు ఓవరాల్గా. ఇంకా 2 కొప్పులు ఉంటే కొట్టుకుంటే అనేటువంటిదే సామెత కాదు కానీ నిజమే అనిపించింది ఏమో చూస్తుంటే. లవర్ క్యారెక్టర్ ఇద్దరు డామినేట్ చేశారు. ఇప్పుడు ఒక లేడీని చెప్తే ఇంకో లేడీకి కాలుద్ది అనేటువంటి చూపి, అది నిజమా అబద్ధమో తెలియదు కానీ నిజమే అనిపించింది నాకు కూడా. దీన్ని కూడా ఒకసారి ఇట్లా తిట్టి చూస్తావు, ఎవరికైనా తెలుస్తుంది. సో ఇదండి ఓవరాల్గా మూవీ చూడొచ్చండి. ఎన్ని క్వశ్చన్స్? మీరు కూడా సంక్రాంతికి వెళ్ళండి, అర్థమైందా? వెళ్ళకండి, వస్తున్నామని చెప్పండి అందరికీ. ఓకేనా? రైట్ అండి. నేనేం నేర్చుకున్నా, కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ ఉపయోగపడుతుంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. ఇది సరదా, ఇది మొత్తం కామెడీ సినిమా. బాగుంది, హిట్ కావచ్చు, సూపర్ హిట్ కావచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది కాదు. డాగు మహారాజు కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు. ఈయన ఏం చెప్పిండు? 300 పెట్టి సినిమా పోతే సరదాగా ఒక అతను ఉంటాడు, పెళ్లికి ముందు ప్రేమిస్తాడు, పెళ్ళి అయిన తర్వాత భార్య తెలిస్తే వాళ్ళిద్దరు ఎట్లా గొడవ పడుతుంది అని చెప్పిండు. నాకు పెళ్లి కాలే. పెళ్ళి అయితే వాళ్ళ భార్య భర్తలు ఎట్లా లవర్ పెళ్లి చేసుకున్న ఆయన అంత ముందు లవర్ ఉంటే చెప్పాడు. అంటే జీవితాంతం మొగడు అనేవాడు గతం గురించి పెళ్ళాన్ని చెప్తే జీవితాంతం గొడవ పడుతుంది అనేది ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆ డాగు మహారాజ్ ఏం చెప్పిండు? ఒక 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండే, అప్పటి కాలంలో నీళ్లు లేకుండే, ఆ నీళ్ళ కోసం పోరాటం చేసిండు అనేది ఆయన చెప్పిండు. గేమ్ చేంజర్ ఏం చెప్పిండు? ఒక కలెక్టర్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటిది, ఐపీఎస్ అంటే ఏంటిది, ఎన్నికలు అంటే ఏంటిది, ఆబ్వియస్లీ అది చెప్పిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూపించారు అంతే. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా ఫన్ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు, మంచి మూవీ. అది మీ తాలూకు చాయిస్ బట్టి, బట్ మోస్ట్లీ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ఈ మూవీ ద బెస్ట్ అండి.